ఒక మూగజీవికి #you రేణు దేశాయ్ ప్రెస్ మీట్ తర్వాత ఆవిడని చాలా ట్రోల్ చేశారు. జనాలందరూ ఎందుకింత ఎక్స్ట్రెన్సిక్గా మాట్లాడింది ఆవిడ అని చెప్పి రియాక్ట్ కూడా అయ్యారు. చాలామంది ఆవిడ జర్నలిస్ట్ పైన అరిచారు అని కూడా మాట్లాడారు. కానీ మనం అర్థం చేసుకుంటే సుప్రీంకోర్టు ఇచ్చిన స్టేట్మెంట్ మనం చూస్తే కనుక కుక్కలకి ఫీడ్ చేసిన వాళ్ళని కూడా పనిష్మెంట్ వేస్తాము అని చెప్పి ఒక స్టేట్మెంట్ లైన్ ఉంది. ఇది భావ్యమా, సబబా? ఈరోజు ఒక మాట అంటాను, ఇదే సుప్రీంకోర్టు కూర్చుని స్టేట్ గవర్నమెంట్స్కి డైరెక్షన్స్ ఇవ్వాలి. ఏ విషయం పైన? కొన్ని ఏరియాస్ పెడతాం మేము. స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ టు లుక్ ఇన్ టు దిస్ ఇష్యూ వెరీ సీరియస్లీ. చాలా వరకు కుక్కలకి ఫుడ్ దొరకాలి, దొరకకపోతే ఆకలి మీద ఉంటాయి, ఆకలి మీద ఉన్నప్పుడు ఎగబడతాయి, ఏది దొరికితే అది పెట్టు అనే సిచ్యువేషన్లో హ్యూమన్స్ని చూస్తాయి అని చెప్పి ఈ సింపుల్ సైకలాజికల్ ట్రేట్ని అర్థం చేసుకోకుండా ఈరోజు ఆర్డర్స్ పాస్ చేస్తే రేణు దేశాయ్ లాంటి వాళ్ళు 100 మంది రియాక్ట్ అవుతున్నారు ఈరోజు. ఇన్ఫ్యాక్ట్ యానిమల్ లవర్స్ అందరికీ ఈ విషయం అసలు నచ్చలేదు. ఒక జంతువుని నువ్వు ఇష్టపడడానికి జంతు ప్రేమికుడు అవ్వక్కర్లేదు, మానవతావాది అయితే చాలు, ఆకలి విలువ తెలిసినడివైతే చాలు. నీకు ఆకలేసినప్పుడు ఈరోజు లంచాల రూపేణా నీ ధనదాహం తీర్చుకోవడానికి ఎన్ని వ్యవస్థల్ని కూల్చి ఎంతోమందిని రోజు పేపర్లు తిరిగేస్తే ఓన్లీ ఇండియాలో బ్రైబ్స్ తీసుకున్న వాళ్ళ సంఖ్య ఎంత ఉందో మనకు తెలుస్తూ ఉంటుంది. ఎందుకు? తినటానికి తిండి ఉంది, కానీ జనరేషన్స్ టుగెదర్ తినాలని ఒక కకృతి. ఆ కకృతిలో, ధనదాహంలో ప్రజా డబ్బును కూడా విచ్చలుడిగా తినే కెపాసిటీ నీకుంది. నిన్ను అరెస్ట్ చేసి దొరికితే నిన్ను అరెస్ట్ చేస్తారు, లేకపోతే నువ్వు చాలా హాయిగా తిరగచ్చు బయట. ఇది నడుస్తున్న సమాజం ఈరోజు. అంతేకాని తినటానికి ఒక్క పూట తిండి కూడా దొరకని ఒక కుక్క తన హెల్త్ ఇష్యూస్ వల్ల అవ్వనిండి, మదర్ అవ్వనిండి, లేకపోతే ఒక మేల్ డాగ్ అవ్వనిండి, వాటి కుక్క అసలు కనీసం అటు బేసిక్ నీడ్స్ కూడా మీట్ అవ్వనప్పుడు ఎక్కడన్నా ఒక కుక్క మనిషి పైన దాడి చేస్తే అన్ని కుక్కలకి ఒకే ట్రీట్మెంట్ ఇస్తారా? లంచగొండలందరూ గవర్నమెంట్ ఎంప్లాయీస్లో దొరుకుతున్నారు, గవర్నమెంట్ కాంట్రాక్ట్స్లో లంచాలు ఉంటాయి, ప్రతి ఒక్క గవర్నమెంట్ని తీస్తే ఇంత కుంభకోణాలని రాస్తున్నారు. ఆ లెక్కన గవర్నమెంట్ సిస్టమ్ని ఎందుకు మార్చరు? కుక్కల్ని ఎందుకు మారుస్తున్నారు? బికాజ్ వాటికి ఓటు వేసే హక్కు లేదు కాబట్టి, వాటికి మాట్లాడాల్సిన రైట్ లేదు కాబట్టి, వాటి మాటలు మనకు అర్థం కావు కాబట్టి. వీఆర్ ఇన్ఎఫిషియంట్ టు అండర్స్టాండ్ దేర్ లాంగ్వేజ్. It's not that they don't have a language. We are inefficient to understand their language. ఇదే సుప్రీంకోర్టు కూర్చుని ప్రతి స్టేట్ గవర్నమెంట్కి మీరు కుక్కలకి ఫీడింగ్ ఒక జోన్ ఇచ్చి తీరాలి, ఆ జోన్లో ఫుడ్ ప్రొవైడ్ చేయాలి. యానిమల్స్ ఆర్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ అని ఎందుకు నేర్పించరు? దానికి స్వరం రాదా? షెల్టర్ హోమ్లో పెట్టేయాలా? అసలు మీ షెల్టర్ హోమ్ ఫెసిలిటీ ఏంటి? దాని గురించి ఎందుకు ప్రశ్నించరు? ఈరోజు తెలంగాణలో 500 కుక్కలను చంపేశాడు ఒక సర్పంచ్ జస్ట్ బికాజ్ అతను ఇచ్చిన ఒక మాట కోసం అన్నాడు. ఇదొక రకమైన గవర్నమెంటా? ఇలాంటి పాలసీస్ ఎవరైనా ఒప్పుకుంటారా? ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఇష్యూ చాలా సీరియస్గా తీసుకోవాలి. 500 కుక్కల్ని చంపటం అనేది ఒక జోక్ కానే కాదు, జస్ట్ బికాస్ ఫర్ అ వర్డ్ ఆఫ్ ప్రామిస్. నీ అరాచకానికి ఏ శిక్ష పడాలైతే దాని గురించి ఎందుకు ప్రశ్నించరు ఎవరు? రేణు దేశాయ్ మాట్లాడిన మాటల్లో ఫ్రస్ట్రేషన్ ఉంది అంతే. ఆ ఫ్రస్ట్రేషన్ కూడా ప్రతి ఒక్కరికి ఉంటుందండి ఈరోజు. when you don't have right to enter anyone's kitchen, you also don't have right to meddle with anyone's life. నా దృష్టిలో ఈరోజు మనిషి పిల్లలైనా ఒకటే, కుక్క పిల్లలైనా ఒకటే, ప్రాణం అది. ఆ ప్రాణం భూమి మీద ఎలా వచ్చిందో, మీరు ఎలా వచ్చారో, మనం ఎలా వచ్చామో వాళ్ళు కూడా అలాగే వచ్చారు. చేతనైతే సాయం చేయాలి. కుక్కల్ని రేప్ చేస్తారు, మరి సైకలాజికల్లీ కుక్కల్ని రేప్ చేసిన సంఖ్యలో ఉన్న మగాళ్ళందరినీ మొత్తం మగజాతిని రోడ్డు మీద తిరగడం ఆపని చేయాలా? ఇట్స్ అ ఫ్యాక్ట్.
మీరు ఉమెన్ని రేప్ చేస్తారో లేకపోతే అసాల్ట్ చేస్తారో పక్కన పెట్టండి, కొంతమంది ఇడియట్స్ ఉంటారు. ఆ కొంతమంది ఇడియట్స్ వల్ల మెన్ ట్రైబ్ని వదిలేస్తారనే విషయం నేను మాట్లాడను. కుక్కల్నే రేప్ చేస్తున్నారు. మరి రేప్ చేస్తే మెన్ ట్రైబ్ అందరినీ 6 o'clock తర్వాత బయటకు రాకుండా కాపలా కాస్తుందా గవర్నమెంట్? జస్ట్ బికాజ్ అవి ఓట్లు వేయలేవు కాబట్టి ఇష్టం వచ్చినట్టు చేస్తారా? ఏబీసీ డ్రైవ్స్ అని చేస్తారు. అసలు ఇవన్నీ తిరిగి వస్తున్నాయి. ఎంత అరాచకంగా ఉన్నాయి న్యూస్ అన్ని ప్రతిరోజు సోషల్ మీడియాలో యానిమల్ యాక్టివిస్ట్ మొత్తుకుంటూ ఉంటారు. నెగ్లిజెన్స్, గవర్నమెంట్స్కి నెగ్లిజెన్స్. ఎంత బ్లీడ్ అవుతున్నాయి, వాటి ఆపరేషన్ ప్రాసెస్ ఎంత అయింది, అసలు కొంతమంది డాక్టర్లు ఏబీసీ డ్రైవ్ కింద ఎంత డబ్బులు దంచుకుంటున్నారు. అసలు ఆ ప్రాణం ఉందా పోయిందా కూడా జనాలకు అక్కర్లేదు, విలువ లేదు ప్రాణం మీద. కానీ ఒక కుక్క వచ్చి ఒక మనిషి జాతి మీద ఒకళ్ళని కరిస్తే అది కంప్లైంట్ చేయాల్సిన ఇష్యూ ఆ పర్టికులర్ డాగ్ గురించి వస్తే కాకుండా మొత్తం కుక్కల వ్యవస్థ మీద ఒక బ్యాన్ నిషేధించాలా? ఏమవుతుంది షెల్టర్ హోమ్లో పెడితే? అసలు గవర్నమెంట్స్కి కెపాసిటీ లేదు యానిమల్స్ని హ్యాండిల్ చేసే అంత. ఇది ఫ్యాక్ట్. మీకు ఒక స్ట్రీమ్ లైన్ సిస్టమ్ లేదు పట్టించుకోవడానికి. మనుషుల్లో దోచుకుంటేనే ఈ ప్రభుత్వం మారి ఇంకో ప్రభుత్వం వచ్చేదాకా కళ్ళు బయర్లు కప్పి కూర్చుంటాయి గవర్నమెంట్స్. ఇది ఫ్యాక్ట్. వాళ్ళ ప్రభుత్వంలో జరుగుతున్న అరాచకాలు వాళ్ళు పరిపాలించేటప్పుడు తెలియదు. వాళ్ళు వెళ్ళి పక్కన కూర్చున్న తర్వాత ఇంకొక ప్రభుత్వం వచ్చి ప్రజల కోసం పాలించే ప్రభుత్వాలు వచ్చి అప్పుడు లేపితే తప్ప మీ అరాచకాలు మీకు తెలియవు. మీకు జంతువులు, కుక్కలు, మిగతా ప్రాణుల గురించి విలువ ఉంటుందా? మీకు తెలుస్తుందా? మీరు పట్టించుకుంటారా? మీరందరూ ఇచ్చే స్టేట్మెంట్స్ నమ్మాలా? ఎలా ఉంది? ఏం అరాచకం ఇది? ఇదా విలువ? ఒక కుక్కకు ఒక భోజనం తీసుకెళ్ళండి, ఆ కుక్క మీ మీద ఎదురు తిరగదు. కడుపు నిండా తిండి పెట్టండి, ఒక్క పూట పెట్టండి, బతికేస్తుంది ఒక్క పూట. నేను ఇక్కడ కుక్కకి విశ్వాసం ఎక్కువ, హీఈస్ అ వెరీ లాయల్ కంపానియన్ టు లైఫ్, ఇలాంటి మాటలు కూడా నేను మాట్లాడను. కానీ యానిమల్స్కి రైట్స్ ఉంటాయి. ఆ రైట్స్ గురించి రాసేటప్పుడు, కాళ్ళు రాసేటప్పుడు హూ ఆర్ యూ అని కూడా గుర్తుంచుకోవాలి. హూ ఆర్ యూ? నీకు వాటి భాష అర్థం కావట్లేదు కానీ వాటికంటూ ఒక భాష ఉంది. నువ్వే అనాగరికుడివి ఒకవేళ కుక్కల్ని అర్థం చేసుకోలేకపోతే, అదర్ మూగజీవాలను అర్థం చేసుకోలేకపోతే. కానీ వాళ్ళు నిన్ను అర్థం చేసుకున్నంతగా జీవితంలో ఎవరు ఎప్పుడు అర్థం చేసుకోలేరు. నువ్వు పెళ్ళే చేసుకో, నువ్వు కన్న తల్లే ఉండు, తండ్రే ఉండు, ఒక కుక్క నీకు చూపించిన విశ్వాసం ముందు ఎవరు పనికిరారు. ఎదురు చూస్తూ ఉంటాయి. వీధి కుక్క అయినా కూడా ఒక్కరోజు భోజనం పెట్టు, రెండో రోజు నువ్వు వస్తావేమో అని ఎదురు చూస్తూ ఉంటుంది నీకోసం. ఆశ, గౌరవం, మర్యాద, కృతజ్ఞత ఇవన్నీ మూగజీవాల్లోనే ఉంటాయి. ఈరోజు దాకా నాకు చాలా ఫన్నీగా అనిపిస్తుంది. కుక్కల్ని తంతారు, కొడతారు, రాళ్ళు బుచ్చు కొడతారు, పిల్లలందరూ కొడుతుంటే చూస్తా కూర్చుంటారు ఇంట్లో పెద్దలందరూ. అటు కళ్ళల్లో ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా ఎంత అమాయకంగా ఉంటాయో? అలాంటి వాటి మూగ జీవాలని 500 చంపేస్తారు, తీసుకెళ్ళి షెల్టర్ హోమ్లో పడేయాలంటారు. లేకపోతే మీరు అడాప్ట్ చేసుకోండి అంటారు. హూ ఆర్ వీ టు అడాప్ట్ అండ్ హూ ఆర్ యూ టు సే వీ షుడ్ అడాప్ట్? మనకెంత స్పేస్ ఉందో వాటికి ఎంత స్పేస్ ఉంది భూమి మీద. దాని గురించి మాట్లాడితే ట్రోలింగ్ చేస్తారా? అర్థం ఉందా ఎక్కడన్నా ఈ విషయం పైన? ముందు ప్రభుత్వాలు ఎలా రన్ అవుతున్నాయో చూసుకోండి, అవి చూసుకోండి. ముందు రోజుకెన్ని రేపులు జరుగుతున్నాయో చూసుకోండి. అసలు మీ ప్రభుత్వాలు ఎంత లంచగొండలు ఉన్నారో చూసుకోండి. మీకు అవి కనిపించినప్పుడు మీ వ్యవస్థలో మీరు అపాయింట్ చేసి మీరు జీతాలు పే చేస్తున్నాళ్ళు, మీరు ఏం చేస్తారో మీ వెనక వాళ్ళు మీకే తెలియదు. గప్చుప్ప కూర్చుని సామాన్లు సర్దుకుని వెళ్ళిపోతారు. 5 ఏళ్ల తర్వాత రిటైర్మెంట్ వస్తే జడ్జెస్ వెళ్ళిపోతారు. కానీ ఒకవేళ ఇదే కూర్చుని మీకు అందరికీ ఇంకా మూగజీవాల గురించి అర్థమవుతాయా? అవేం చేయలే నాశనం ఈ రోజు దాకా. ఈకో సిస్టమ్ని పాడు చేయలా. ఫుడ్ పెట్టిన వాళ్ళ మీద కేసులు పెడతారా? ఇంకా ఆపండి. వచ్చి ఒక మూగజీవికి ఫుడ్ పెట్టే వాళ్ళ మీద కేసులు పెడతారని నినాదం తీసుకొస్తే కనుక అంత సత్తా గవర్నమెంట్కి ఉందా ఇంప్లిమెంట్ చేయడానికి? ఫుడ్ పెట్టలేని గవర్నమెంట్ ఫుడ్ను ఆపుతుందా? ఇది న్యాయమా? ఇవా తీర్పులు? నేను 2 దేశాల ప్రెస్ మీట్ చూసిన తర్వాత ఐ ఫెల్ట్ రియలీ హ్యాపీ. ఎవరో ఒకరు స్పందించారు ఈ విషయం పైన అని. ఇన్ని ఎన్జిఓస్ ఉన్నాయి, గప్చుప్గా కూర్చుంటున్నాయి. కొంతమంది అయితే ఫండింగ్ అప్పుడు కావాలని వస్తారు, మిగతా విషయాలు నోరు మూసుకు కూర్చుంటున్నారు. ఇదెక్కడ పనితనం? మిమ్మల్ని నమ్మి కొంతమంది ఫండింగ్ ఇచ్చారంటే దట్ మీన్స్ మీ వాయిస్ అవసరం అని. వాళ్ళకి లేని కెపాసిటీ మీకు ఉందని చెప్పి ఫండింగ్ ఇస్తారు. ఫండింగ్ తీసుకుని ఖాళీ కూర్చుంటారా? మాట్లాడరా? ఆ విషయం ఇవి టేకప్ చేసి సీరియస్గా మాట్లాడితే తప్ప. చూడండి ప్రొటెస్ట్ ఎంతమంది చేస్తున్నారు. కళ్ళెమని నీళ్లు పెట్టుకుంటే ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఆదుకున్న వాళ్ళు ఉన్నారు. నిజంగా నువ్వు ఆదుకోవాల్సిన అవసరం లేదు. మనిషిగా పుట్టినప్పుడు మనిషిగా వ్యవహరిస్తే చాలు.
నీ జేబులోంచి రూపాయి ఎవరికి అక్కర్లేదు, ఇంత దిక్కుమాలి డబ్బు నేను దానం వేస్తున్నా అని చెప్పి భావంతో బయటకు వచ్చి దానం వేసేవాళ్ళు ఈ ప్రపంచానికి భారం అక్కర్లేనే లేదు. సహృదయాలు చాలామంది ఉంటారు. ఇన్ఫ్యాక్ట్ బంగ్లాలు, మిద్దెలు, మేడల్లో ఉన్న వాళ్ళ వల్ల కుక్కలు బతకట్లేదండి ఈరోజు, గుర్తుపెట్టుకోండి. పక్కన పనిచేసే లేబర్, స్ట్రీట్ లేబర్, గుడిసెల పక్కన వాళ్ళు తినే ఒక రొట్టె ముక్క తిరిగిస్తే ఆటతో బతుకుతూ ఉంటాయి. వాళ్ళకి జాలి ఎక్కువ ఉంటుంది ఈ సో కాల్ సొసైటీలో పెద్ద మనుషుల కంటే. వాళ్ళకి జాలి, దయ, కరుణ ఎక్కువ ఉంటుంది. వాళ్ళ వల్లే మూగజీవాలు బతుకుతున్నాయి, ఎవరో రిచ్ పీపుల్ వల్ల కాదు. వాళ్ళు చేసే కొన్ని షో ఆఫ్ చారిటీస్, సిఎస్ఆర్ కోసం, లైక్ ట్యాక్స్ ఎగ్జెంప్షన్స్ కోసం చాలామంది చేసే విశ్వ ప్రయత్నాల గురించి నేను మాట్లాడిన ఈరోజు. బట్ వీధి కుక్కల గురించి వాటి రైట్స్ లేవు, వాటి రైట్స్ మేము రాస్తామని చెప్తే రోజు తిరిగే మృగాల రైట్స్ గురించి కూడా రాసి తీరాలి. ఒక్క మృగం మన పైన చేయెత్తినా, ఒక్క లేడీ, ఒక్క జెంట్ ఎవరికన్నా హాని తెలిపించినా ట్రైబ్ని తీయాలన్న నినాదం తీసుకురాగలుగుతారా? చిన్న సొల్యూషన్, ఆకలి తీర్చితే సరిపోయే సొల్యూషన్ని తీసుకొచ్చి ఇంత లాగారు. దీనిపైన జనాల కోపం కూడా వస్తుంది. ఏంటి వీధి కుక్కలను ఎంకరేజ్ చేస్తారని. ఏమి చాలామంది ఇళ్లలో లంచగొండలు ఉంటున్నారు, చాలామంది ఇళ్లలో తెలియని పర్వర్ట్స్ ఉంటున్నారు, చాలామంది ఇళ్లలో రేపిస్టులు ఉంటున్నారు, మానసిక రేపిస్టులు ఉంటున్నారు. అత్యాచారం బ్రెయిన్తోనే చేసేస్తూ ఉంటారు కూర్చుని ఇళ్లలో. ఒక లేడీని ఎలా చూస్తారో, ఒక జెంట్ని ఎలా చూస్తారో తెలియని మోకందరూ ఉంటున్నారు ఇళ్లలో. వాళ్ళనే భరించినప్పుడు నీకే హామ్ జరగని ఒక యానిమల్ని సొసైటీలో మొత్తం ట్రైబ్ని లేపేయాలని నినాదాన్ని చప్పట్లు కొట్టే మీరు మనుషులా? కానే కాదు. ఒక్కసారి ప్రతి ఒక్కళ్ళం ఆలోచించాలి ఖచ్చితంగా. మనం మనిషిగా పుట్టాం, మనకేమన్నా హామ్ జరుగుతుందా? మనకి వాటి వల్ల ఏమన్నా లాస్ ఉందా? లేకపోతే మనం ఏమన్నా చేయగలిగితే చేస్తాం, లేకపోతే లేదు. సింపుల్ లాజిక్ ఇంతే. ఫోర్స్ చేయాల్సిన అవసరం లేదు. రండి, తీసుకొచ్చి అడాప్ట్ చేసుకోండి, మీరు డబ్బులు ఇవ్వండి, అన్నం పెట్టండి అని. వీలైతే చూపించేది కరుణ, కొంచెం ఆదరించి దగ్గరికి వస్తే ప్రేమ, వద్దనుకుంటే లిమిటేషన్, అంతే. కానీ వాటి జాతకాన్ని తిరగరాసే కెపాసిటీ మన మనిషి జాతికి ఉందా? ఒక్కసారి ఆలోచించండి. ఈ విషయం పైన ఖచ్చితంగా మీ ఒపీనియన్స్ కమెంట్స్లో మెన్షన్ చేయండి. ఐ రియలీ వాంట్ టు హియర్ అ హెల్దీ డిబేట్. నేను ఆన్సర్ చేస్తాను ప్రతి ఒక్క కమెంట్కి ఈసారి, ఇఫ్ యూ హ్యావ్ అ డిస్ప్యూట్. దాట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.